ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ఏటా మార్చి 31 వరకు ఖాళీల లెక్కలు, జూన్ 2 లోపు నోటిఫికేషన్లు, డిసెంబర్ 9 లోపు భర్తీ. ఈ వార్త మనం చూస్తూ ఉన్నాము పేపర్లో. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మంచిదే, ఎందుకంటే తెలంగాణలో పిల్లలు ఉద్యోగాలు లేక వయస్సు ఉడికిపోయి ఎన్నో ఫ్యామిలీలు అతలాకుతలమవుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మంచి నిర్ణయమే. కాకపోతే సజావుగా ఏదైతే మనము హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారము ఖచ్చితంగా ఆచరిస్తే డెఫినెట్గా తెలంగాణ కాస్త నిరుద్యోగ సమస్య నుండి బయటపడేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా ఉన్నది. కాబట్టి అటువైపు ఆలోచించి ఆ మంచి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసి అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని అద్భుతంగా ప్రతి ఏటా సజావుగా ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఆచరించిన రోజు ఖచ్చితంగా శభాష్ అని చెప్పేసి మనం అందరం కూడా అనుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మాత్రం బలిష్టంగా ఉన్నాయి. ప్రజలారా, ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చి తప్పుతున్నటువంటి ప్రభుత్వాలని చూస్తున్నాం. జాగ్రత్తగా మనం ముందుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జై తెలంగాణ.